సర్వం సిద్ధమైపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరొక 2 గంటల్లోనే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించినటువంటి సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఒక్క అమెరికా నుంచి 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలి వస్తున్నారు. సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎక్స్పోనెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, గ్లోబల్ సమ్మిట్కి సర్వం సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాట్లను చేసింది. ప్రపంచమంతా కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా ఈ ఏర్పాట్లను చేశామని చెప్పి ప్రభుత్వము చెప్తా ఉంది. సో $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్గా అందుకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికల్ని ఆవిష్కరించుకొని ఇక్కడి నుంచే ఈ వేదిక నుంచే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో ఈ గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసింది. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వము. దీనికి దేశ విదేశాల నుంచి ఆర్థిక నిపుణులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలు అంతా కూడా హాజరు కాబోతా ఉన్నారు. సో అయితే ఇక్కడ ఈ దశాబ్దంలో అదేవిధంగా రాబోయేటువంటి నెక్స్ట్ తరాలకి సరికొత్త ఆవిష్కరణలు చేసినటువంటి సంస్థలన్నీ కూడా తమ ఆవిష్కరణలు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాయి. సో ప్రధాన వేదికకు పక్కనే మరొక వేదికను, ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో దాదాపుగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఏమేం చేశాయి, ఏం ఆవిష్కరించాయి, ఇప్పటి వరకు ఏం చేశారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేటువంటి వాటిని వివరిస్తూ ఇక్కడ ఎగ్జిబిషన్ చేశారు. ఇక్కడ ఐకామ్ చేసినటువంటి ఆవిష్కరణలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒకేసారి 2 రాకెట్ లాంచర్లని ప్రయోగించే విధంగా వీరు రూపొందించినటువంటి మిషనరీని ఇక్కడ వీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. వీళ్ళు ఐకామ్ ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో వారు రూపొందించినటువంటి రాకెట్ లాంచర్కి సంబంధించినటువంటి మిషనరీని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వారు చేసినటువంటి తయారీని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో వారు ఏం చేశారు, దీని యొక్క ప్రత్యేకత ఎంతో ఇక్కడ వారు కొంతమంది ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏంటంటే ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటి, మీరు ఇందులో ఏం ప్రదర్శిస్తూ ఉన్నారు? అంటే ఇది యాక్చువల్గా డ్యూయల్ లాంచర్, ఇది ట్విన్ లాంచర్ అంటారు. ఒకేసారి 2 మిసైల్స్ మనం ప్రయోగించవచ్చు. అంటే దీని ఎవరైనా అంటే రిమోట్గా కూడా మన పర్సన్ వేరే చోట రిమోట్ ప్లేస్లో ఉండి కూడా మనం ఫైర్ చేయొచ్చు దీని నుంచి. సో మాన్యువల్గా చేయాలంటే పర్సన్ ఇక్కడ కూర్చొని కూడా చేయొచ్చు. సో రిమోట్గా పనిచేస్తే మాన్యువల్ కూడా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులోకి వచ్చిందా, లేదంటే అందుబాటులోకి వస్తుందా త్వరలో? ఆల్రెడీ మనం ఆర్సీఐ కోసం తయారు చేసాం. ఇది వర్కింగ్ అందుబాటులో ఉంది. ఆల్రెడీ అందుబాటులో ఉందా? ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయండి మీ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఇవి ఇప్పుడు ఇది ఉంది, ఎన్ఏఎస్ మిసైల్ ఉంది, విశ్వరాడ్ మిసైల్స్ ఉన్నాయి, ప్లస్ తారా ఉంది, తారా ప్రాజెక్ట్ ఉంది, ఇంకా DCT ప్రోగ్రామ్స్, క్యాస్టిక్ ఉన్నాయి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి డిఫెన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఒకేసారి 2 రాకెట్లని ప్రయోగించే విధంగా అవసరమైనటువంటి చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి మిషనరీని వారు ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఐకామ్కు సంబంధించినటువంటిది. ఇట్లా మరికొన్ని సంస్థలు కూడా ఇక్కడ వారు చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించి, వారు చేసినటువంటి ఆవిష్కరణలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక సంస్థ ఇక్కడ వారు చేసినటువంటి ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము రోబోట్కు సంబంధించి, రోబోట్లో ఏ విధమైనటువంటి మార్పుల్ని, ఆవిష్కరణల్ని వీరు తెచ్చారో వీరు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అసలు వీటి ప్రత్యేకత ఏంటి, అసలు ఇవేం చేయబోతా ఉన్నాయి, అసలు ఇవేంటియో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు కొంతమంది ఉన్నారు. ఈ స్టాల్లో ఈ ఏర్పాటు